చాలామంది నుండి ఒక ఎంక్వైరీ వచ్చింది, బ్యాడ్ టైం నడుస్తూ ఉంది, మేబీ నా టైం బాగాలేదు, ఈ టైంలో నా ఆస్ట్రాలజీ బాగాలేదు, నా న్యూమరాలజీ బాగాలేదు, ఇంట్లో వాస్తు బాగాలేదు, లేదా నాకు ఏదో ఒక శని నడుస్తూ ఉంది, ఒక బ్యాడ్ టైం ఉంది. మరి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఏదైనా ఒక స్పిరిచువల్ రెమెడీ ఉందా ఈ బ్యాడ్ టైం నుండి బయటకు వెళ్ళడానికని చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. మరి ఆ బ్యాడ్ టైంని గుడ్ బై చెప్తూ పంపించడానికి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీని ఈరోజు రివ్యూల్ చేయబోతా ఉన్నాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి, చాలామంది కొరకు చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే స్పిరిచువల్ రెమెడీస్ మనం గైడ్ చేస్తున్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్కి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి యాన్షియంట్ టెక్నిక్స్ని మనం షేర్ చేస్తూ ఉన్నాం. అండ్ చాలామంది నుండి ఒక ఎంక్వైరీ వస్తుంది, పదే పదే రిపీటెడ్ ఒక ఎంక్వైరీ వస్తుంది, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, దాని నుండి బయటికి ఎలా రావాలి, మరి దానికి ఏమైనా స్పిరిచువల్ రెమెడీ ఉందా? ఎస్, 110% చాలా రెమెడీస్ ఉన్నాయి. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ నేను మీకు చెప్తాను. లైక్ ఆస్ట్రాలజీ బాగాలేదు, ఇంట్లో వాస్తు బాగాలేదు, న్యూమరాలజీ బాగాలేదు, గ్రహాలు బాగాలేవు, బ్యాడ్ టైం నడుస్తూ ఉంది, ఏ కాలం కలిసి రావట్లేదు, మరి అలాంటి బ్యాడ్ టైంని గుడ్ బై చెప్తూ బయటకు పంపించడం ఎలా అన్నది మేజర్ పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ప్రెటీ మచ్ ఈజీ. మరి ఏంటి స్పిరిచువల్ రెమెడీ? స్పిరిచువల్ రెమెడీ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ భూమండలంలో, ఈ బ్రహ్మాండంలో అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క చల్లని దీవెనలు, ప్రకృతి దీవెనలు, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, యాన్సెస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కలిగి ఉంటే గ్రహాలన్నీ మనకి ఫేవరబుల్గా కన్వర్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నిటిని నడిపిస్తుంది సృష్టి. ఇవన్నీ కూడా సృష్టిలోని భాగమే. మరి ఆ సృష్టికి ఉన్న శక్తి, సృష్టికి ఉన్న ఆశీర్వాదం మీ బాడీలోకి ఇన్కల్కేట్ అయితే అన్నీ మారుతాయి. సో మీరందరూ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ మీద. మారండి. మేనిఫెస్టేషన్ గురించి ఇన్డెప్త్ తెలుసుకోండి. తెలుసుకున్న, నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్ళండి. అద్భుతాలే. గుర్తుపెట్టుకోండి, ఇంకొక మాట చెప్తా ఉన్నా, మిరాకిల్స్ అనేది చాలా చిన్న పదం. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా ఉన్నా, మన క్లాసెస్ అటెండ్ అవుతున్న డిసైపుల్స్కి, స్టూడెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా ఉన్నా, సబ్జెక్ట్ని నిజ జీవితంలో నిజంగా నేను చెప్పిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, విజ్డమ్ ఏదైతే ఉందో, స్పిరిచువల్ రెమెడీస్ ఏమైతే ఉన్నాయో, మీరు ఇవి ఆచరణలో పెట్టే ప్రాసెస్లో అంతర్గత పరిణితి చెందుతారు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక వాట్ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. సో కంప్లీట్ ఫోకస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద పెట్టండి. నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడితే భగవంతుడి ఆశీర్వాదాలు పొంగు పొరులుతాయి. ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్. ఓకే. స్పిరిచువల్ రెమెడీ 7 శనివారాలు చేయాలి. ఇది 7 శనివారాలు చేయాలి. ఏంట స్పిరిచువల్ రెమెడీ అంటే బ్లాక్ సీసేమ్ సీడ్స్ అంటాం. అంటే నల్ల నువ్వులు రా మిల్క్లో కలిపి 7 శనివారాలు, పీపుల్ ట్రీ అంటాం కదా, రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టుకి ఆ పాలు మరియు నల్ల నువ్వులు కలిపిన ఆ పాలుని చెట్టు మొదట్లో పోసి అలాగే 7 శనివారాలు చేయాలి. ఎందుకు చేయాలి? వెరీ గుడ్. రావి చెట్టే ఎందుకు అంటేమా ఒక విషయం, సైన్స్ ఏం చెప్పింది? 200 సంవత్సరాల క్రితం సైన్స్ చెప్పింది ఏమని? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి శక్తి ఉందని సైన్స్ చెప్పింది. కానీ మన సనాతన ధర్మము సృష్టి ఆవిర్భవించినప్పటి నుండి మనకు ఐడియా ఉంది. ఏంటి? న్యాచురల్గా ఈ భూమండలంలో న్యాచురల్గా ఆవిర్భవించిన అణువుకి ఒక శక్తి ఉంది, ఒక రాయికి ఒక శక్తి ఉంది, ఒక రప్పకి ఒక శక్తి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మరి అలానే వృక్షాలకున్న ఎనర్జీ ఏంటి? మీలో ఉన్న నెగిటివ్ ఆరాని అట్రాక్ట్ చేసే ఎనర్జీ వృక్షాలకు ఉంటుంది. ముఖ్యంగా పీపుల్ ట్రీ, రావి చెట్టుకున్న ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. మీకు పనులు అవ్వట్లేదు, మీకు సుఖ సంతోషాలు లేవు,
ఏదో ఒక బాధ ఇబ్బంది పెడుతుంది, సంతోషం లేదు, బ్యాడ్ టైం నడుస్తుంది, ఏ పని అవ్వట్లేదు, మంచి కొరకు ఆలోచిస్తే చెడు జరుగుతుంది, మంచి కొరకు ఒక స్టెప్ వేస్తుంటే చెడు జరుగుతుంది, కాలం కలిసి రావట్లేదు, ఇలా సఫర్ అవుతున్నారా? ఒక 100% ఫెయిత్తో దైవనామస్మరణం, విశ్వనామస్మరణం, సేవ, సత్సంగం ఇది చేస్తూ సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ నేను చెప్తున్న రెమెడీ యథావిధంగా మీరు చేయగలిగితే రాసి పెట్టుకోండి, ఇంకా మీకు తిరగలేదు. బ్యాడ్ టైమ్స్ గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాయి ఇంట్లో. ఏమి చేయాలా? రావి చెట్టు ఎందుకంటేమో రావి చెట్టుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆరాని అలా తీసేసుకుంటాయి. నెగిటివ్ ఆరా ఎప్పుడైతే మన నుండి బయటకు వెళ్తుందో స్పేస్ ఏర్పడుతుంది. 112 శక్తిపీఠాలు ఉన్నాయి శరీరంలో, 112 ఎనర్జీ సెంటర్స్ చక్రాస్. మహాశివుడు చెప్పిన జ్ఞానం. ఈ 112 చక్రాస్కున్న నెగిటివ్ ఆరాని ఆ రావి చెట్టు, పీపుల్ ట్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ద్వారా మీలో ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని గ్రాస్ప్ చేసేస్తుంది. ఎప్పుడైతే మీలో ఉన్న నెగిటివ్ ఆరా బయటకు వెళ్తుందో స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో అష్టైశ్వర్యాలు అనగా పాజిటివిటీ వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే పాజిటివిటీ ఉంటుందో బ్యాడ్ టైం వెళ్ళిపోయిందని అర్థం. అండ్ పాలు ఎందుకు? ప్యూరిటీ, రా, న్యాచురల్ స్టఫ్, ఇట్స్ అన్ ఎనర్జీ. బ్లాక్ సీసమ్, ఇట్స్ అన్ ఎనర్జీ. సీడ్, ఇట్స్ అన్ ఎనర్జీ. సో 7 శనివారాలు ప్రాపర్ ఫెయిత్తో ఒక మంత్రాన్ని ఉపదేశిస్తూ ఇది చెప్పాలి. ఏం లేదు, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంతే. చెడు కర్మల్ని బయటికి పంపించే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మంత్ర అండర్ ద స్కై ఈజ్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఆ పాలు, బ్లాక్ సీసేమ్ కలిపిన మిశ్రమాన్ని పట్టుకొని మనస వాచ కర్మన భగవంతుడిని స్మరించుకోండి. భగవంతుడిని విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, మీ ఇంటి పెద్దలకి, ఇంటి ఎలువేల్పుకి, మీ గురువులకి మనస వాచ కర్మన హృదయపూర్వకంగా కృతజ్ఞాభివందనములు చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని ఉపదేశిస్తూ ధైర్యంగా 7 సార్లు ఆ పీపుల్ ట్రీ రావి చెట్టు చుట్టూ తిరగండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చెప్తూ రావి చెట్టు చుట్టూ తిరగండి. తిరిగి ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి దీపం పెట్టాలనుకుంటే దీపం పెట్టచ్చు. పెట్టి 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి మనష వాచ కర్మన ప్రార్థించండి. నమస్కారాన్ని తెలియజేయండి, కృతజ్ఞతలు తెలియజేయండి. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు, ప్రసాదించినందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, 3 కోటి దేవతలకి, ఈ పవిత్రమైన వృక్షానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములని కృతజ్ఞతలు చెప్పి మీ శరణాగతి ఇంక ఏమి వేడుకోవాలనుకుంటున్నారో వేడుకోండి. క్షమాభిక్ష కోరుకోండి, శరణాగతి వేడుకోండి. బిలీఫ్తో ధైర్యంగా ఛాతీ ముందు పెట్టుకుని నవ్వుకుంటూ చేయాలి. ఎందుకు? నాకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి నాకు సహకరిస్తుంది, పంచభూతాలు నాకు సహకరిస్తుంది, ప్రకృతి నాకు సహకరిస్తుంది, భగవంతుడు నాకు సహకరిస్తున్నాడు అన్న మైండ్ సెట్తో మీరు 7 శనివారాలు 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ మీరు చేస్తే మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి, బ్యాడ్ టైం పరిగెడుతుంది. ఎందుకు 7 అనే నెంబర్ పవర్ఫుల్ నెంబర్, కాస్మిక్ డైల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్ డిజిట్ 7 వచ్చిన వాళ్ళు పవర్ఫుల్ మేనిఫెస్టర్స్. మెడిటేషన్లో వాళ్ళు కూర్చుంటే టాప్ నాచ్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. దేర్ బిగ్గెస్ట్ లైఫ్ వాళ్ళు అలా అన్నీ పట్టుకుంటే స్పిరిచువాలిటీని టచ్ చేసేస్తారు వాళ్ళు. స్పిరిచువల్ అవేకనింగ్ 7 స్టేజెస్ ఉన్నాయి. ఆరామ్గా స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ని క్రాస్ చేసేస్తారు. ఏదో ఒకరోజు స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ కూడా మాట్లాడదాం, టాపిక్ వచ్చింది కాబట్టి. అండ్ గుడ్ న్యూస్ మా, శ్రద్ధగా వినండి. ఇప్పటివరకు విన్నది రెమెడీ, ఇక్కడ నుంచి వినబోతుంది ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్. శ్రద్ధగా వినండి. దాదాపు ఈ విషయం చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గర నుండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళందరి దగ్గర నుండి, ముఖ్యంగా ఫిజికల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి గురువుగారు అని చెప్పి 2600 ఎంక్వైరీస్ వచ్చినాయి. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ 1 year నుండి వస్తున్నాయి. బట్ ఎందుకు ఫిజికల్ ప్రోగ్రామ్ ఒక్కసారి కూడా చేయలేదు అంటే ఐఎమ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ మై పర్సనల్ స్టఫ్. చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నాం. చాలా థింగ్స్ని మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, లోక కళ్యాణం కొరకు, లాట్ ఆఫ్ థింగ్స్. బట్
2025లో నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 2025లో దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వచ్చు సబ్జెక్ట్ని పట్టుకుంటే. 2025 సంవత్సరానికి అంత శక్తి ఉన్నది. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, పవర్ఫుల్ ఇయర్. చెప్తున్నాను కదా, సబ్జెక్ట్ని పట్టుకొని కార్యాచరణ చేస్తే కర్మయోగులుగా దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ డౌట్. రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది. మరి 2025లో జనవరిలోనే ప్లాన్ చేయాల్సింది, బట్ పొంగల్, న్యూ ఇయర్, అప్పుడే క్రిస్మస్ అయింది. ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆలోచించి ఫిబ్రవరి ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఆఫ్లైన్కి రాబోతూ ఉన్నారు. చాలామంది కొరకు, మీ కొరకు విశ్వం ఆజ్ఞాపించింది, దైవం ఆశీర్వదించింది, పంచభూతాలు సహకరించే ప్రకృతి చలో గోహెడ్ అని ఆశీర్వదించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మీ అందరి ఉన్నత కొరకు, మీ అందరి సక్సెస్ కొరకు, మీ అందరి బాగోగుల కొరకు నిగూఢంగా దయగా ఉన్న విశ్వ జ్ఞానాన్ని తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు ఏదైతే విశ్వజ్ఞానం కావాలో అన్నీ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకోలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, అనంత బ్రహ్మాండం ఆశీర్వదించిందని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఏముండబోతా ఉంది? ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్, ఆఫ్లైన్కి రాబోతా ఉన్నా. హైదరాబాద్లో ఉంటుంది. మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని బహిరంగ, భయమే లేని స్థితిలో ఉంటూ బహిరంగ హిడెన్ సీక్రెట్స్ని విడుదల చేయబోతా ఉన్నా. హెల్త్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, వెల్త్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, జాబ్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, బిజినెస్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ గ్రోత్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, యాక్టింగ్ పరంగా మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఒక మానవుడు 360 డిగ్రీల్లో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితం ఎలా గడపాలి, అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ ఎలా గడపాలి అన్న సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ ఒక పవర్ఫుల్ బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ని లైవ్లో మీరందరూ ఎక్స్పీరియన్స్ అవ్వబోతూ ఉన్నారు. 10-15 నిమిషాలు మీరు అందరూ అన్కాన్షియస్ అవ్వబోతున్నారు అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఒక పవర్ఫుల్ హైయెస్ట్, అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు, ఒక దైవ శక్తి, ఒక విశ్వశక్తి వచ్చి మాట్లాడించబోతా ఉంది. స్వేర్ ఆన్ మీ. చాలా బల్లగుద్ది మాట చెప్తా ఉన్నా. మీకు తెలుసు, సబ్జెక్ట్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న మీకు తెలుసు, నా క్లాసెస్ ఇంతకుముందు అటెండ్ అవుతూ వీడియోస్ వాచ్ చేస్తున్న మీకు తెలుసు ఎలా ఉండబోతుందో ఫిజికల్ ప్రోగ్రామ్. లైవ్లో డివైన్ ఆరా వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. ఒక స్పిరిచువల్ ఆరా, ఒక కాస్మిక్ ఎనర్జీ ఏకదం అలా వచ్చి అందరినీ ఎనర్జైజ్ చేయబోతా ఉంది. మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అన్కంట్రోల్ అయిపోయి, అన్కాన్షియస్ అయిపోయి, మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ వైబ్ని, నెగిటివ్ ఆరాని మొత్తం బయటకు పంపించేస్తారు. ఆ కార్యక్రమంలో డివైన్ హీలింగ్ అనేది జరుగుతుంది, డివైన్ క్లెన్జింగ్ జరుగుతుంది. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మేజర్ 112 చక్రాస్లో మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతే, యాక్టివేట్ అయిపోతాయి. ధనాకర్షణ కొరకు హయ్యెస్ట్ పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. ఆ మంత్రాస్ని ఇవ్వబోతా ఉన్నా. అవి పట్టుకొని కూర్చోండి, విండోస్ ఓపెన్ అయిపోతాయి. ధనాకర్షణ, ధనవర్షం, కనకవర్షం కురవాల్సిందే. కాకపోతే కర్మయోగులుగా మన పని మనం చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మేజర్ సీక్రెట్స్ మా అండ్ 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి కాబట్టి మేజర్ క్రౌడ్ పుల్లింగ్ ఉంది. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి స్పాన్ ఆఫ్ 2 days వీఆర్ క్లోజింగ్ హోల్ రిజిస్ట్రేషన్స్. స్లాట్స్ అన్నీ క్లోజ్ అవ్వబోతున్నాయి. స్పాన్ ఆఫ్ 2 days. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకు? బేస్డ్ ఆన్ రిజిస్ట్రేషన్స్, బేస్డ్ ఆన్ కన్ఫర్మేషన్స్. నేను మెడిటేషన్ కొరకు ఎలా ప్లాన్ చేయించాలి, హీలింగ్ కొరకు ఎలా ప్లాన్ చేయించాలి, బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ కొరకు ఎలా ప్లాన్ చేయాలి, మంత్రాస్ని ఏ ప్రాసెస్లో ప్రకారం ఇవ్వాలి, లైవ్లో ఎవరెవరు నేను సెలెక్ట్ చేసుకుంటే లైవ్లో ఒక సపరేట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ టెక్నిక్స్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లైవ్లో చేయించే ప్లానింగ్. ఇదంతా ప్రాక్టికల్, థియరిటికల్ ఏముండదు, అంత ప్రాక్టికల్. మరి ఎలా? మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. హూ కమ్స్ ఫస్ట్ సీట్స్ మీకే. వన్స్ స్లాట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఐఎమ్ సో సారీ, ఏమీ చేయలేను. ఇఫ్ ఇంక స్లాట్ మీరు మిస్ అయితే నేను ఏమీ చేయలేను. ఎందుకంటే బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఉండబోతుంది. మేము ఫింగర్ టిప్స్ మీద నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో డోంట్ గివ్ ఎ సెకండ్ థాట్. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ఏదో రుణం ఉంది మీకు, నాకు ఏదో రుణం ఉంది. నేను మీకు కనిపిస్తున్నాను, నేను మీకు వినిపిస్తున్నాను, నా మాట వింటున్నారు, మీరు సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారంటే ఏదో జన్మలో ఏదో రుణం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపిస్తూ ఉంది మిమ్మల్ని అందరినీ కలవాలి, లైవ్లో చూడాలి, మీ సక్సెస్ స్టోరీని, మీ మిరాకిల్స్ని విందామని నేను అనుకుంటా ఉన్నాను. కలుద్దాం, అతి త్వరలో కలుద్దాం.
అంతా శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. డేట్స్ నోట్ చేసుకోండి. February 23rd సండే మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 6 PM. లొకేషన్ నా టీం మీకు అప్డేట్ చేస్తారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కలుద్దాం. అంతా శుభమే జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.